ఎర్రని జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా ఎగురవే ఎర్రని జెండా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జెండా అరమరికలు లేక నేటి ఆంధ్రులొకటి కాగా కాలం నుంచి ఎంతోమంది ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉపాధ్యాయులను అలాగే ప్రభుత్వ పాఠశాలను కాపాడుతూ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ సమాజ స్థాపనకి నిరంతరం పాటుపడుతూ నేడు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 50 సంవత్సరంలోకి ఘనంగా అడుగు పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ యూటీఎఫ్ మన సంఘం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన సంఘం 1974 ఆగస్టు 10వ తేదీన ఆవిర్భవించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. అంటే 1974 సంవత్సరంలో చాలా చారిత్రాత్మక పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో మన సంఘం ఏర్పడింది. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో ప్రాంతాల వారీగా క్యాడర్ల వారీగా మేనేజ్మెంట్ల వారీగా ఉద్యమాలను నడిపిస్తూ ఉంటే మానవాళ్ళు అందరినీ సంఘటితం చేస్తే మేనేజ్మెంట్ల వారిని క్యాడర్ ఉపాధ్యాయులను సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అదే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మనకు ఏర్పడింది. మరి ఈరోజు ఇక్కడ నిలబడిన ప్రత్యేకత ఉంది కామ్రేడ్స్. ఎందుకంటే మనము ప్రతి సంవత్సరం యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ వచ్చాడు హై స్కూల్ ఉన్నారు ఎక్కడంటే ఎక్కడ చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు ప్రత్యేకత ఏమంటే మన యూటీఎఫ్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాష్ట్ర జిల్లా శాఖ పిలుపు మేరకు మనము ఈ మండలాల్లో ఒక ప్లేస్లో శాశ్వత యూటీఎఫ్ ఏర్పాటు చేయండి అని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడంతోనే మన మండల శాఖ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన శాశ్వత జిమ్మని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కామ్రేడ్స్. ఇది మన అందరికీ గర్వకారణం. ఎందుకంటే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ శాశ్వత జిమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన మరి కరుణాకర్ గారు అన్న గారికి అందరికీ దిలీప్ రెడ్డి గారికి జిల్లా కార్యదర్శి అయితే 2 రోజుల నుంచి దీనికి చాలా కృషి చేశాడు. మధ్యరెడ్డి ద్వారా చాలా కృషి చేశారు. మనకి వీరికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్న కామ్రేడ్స్. మరి జిల్లా కార్యదర్శి మధ్యరెడ్డి గారు చెప్పినట్లు ఆనాడు 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఆవిర్భావం ఎంతో వాళ్ళు కృషి చేసినారు. మరి ఆనాటి యూటీఎఫ్ కార్యకర్తకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఒక సంఘము కొత్తగా ఏర్పడి ఆ సంఘం అనేది ఒక నిలబడాలంటే చాలా కష్టతరమైన విషయం. అలాంటి సంఘాన్ని కొత్తగా ఏర్పడిన యూటీఎఫ్ సంఘాన్ని 50 సంవత్సరాల పాటు దినాభివృద్ధి చెందుకుంటూ ఈ రోజున 1,00,000కి పైగా సభ్యత్వాలను తీసుకోవడం అంటే ఆశావాసి కాదు. సో ఈ 50 సంవత్సరాల్లో నాకు అనిపించేది ఆనాటి నాయకుల యొక్క శ్రమ కానీ వాళ్ళ యొక్క పోరాట పటిమ కానీ. ఎందుకంటే నిర్వహించిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ధర్నా అంటేనే ఈ రోజులో తీసుకుపోయి వెంటనే కేసులు పెట్టేసి నిర్బంధాలు ఉన్నాయి. సో ఆ కాలంలో మరి ఎంతటి ఒత్తిడికి లోనై సంఘాన్ని నిలబెట్టి ఈ రోజున ఇంతమందికి ఆదర్శప్రాయంగా ఉన్న ఆ 50 సంవత్సరాల్లో కష్టపడిన ప్రతి ఒక్క యూటీఎఫ్ నాయకులకు పెద్దలకు ప్రత్యేకమైన తీసుకోవాలి. వారి పట్ల మనము విధేయత భావాన్ని కూడా కలిగి ఉండాలి. సో ఈ రోజున మన 50 సంవత్సరాల సందర్భంగా మనం దిమ్మని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది గత 2 years కిందటే మనం ఏర్పాటు చేసుకోవాలని
మనం రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మనము మెమరాండం పెట్టాం. పెడితే ఏమన్నారంటే మనం ఒక చోట మనం పెట్టినామంటే ప్రతి చోట పెట్టి కొట్లాట జరగడానికి కారణమవుతుంది, వద్దు అన్నారు. కానీ 50 సంవత్సరాల భాగంలో కారణంగా ప్రతి మండలంలో వాళ్ళే మనకు పెట్టుకున్నారు. లేదంటే మనం గత 2 years కిందనే జిమ్మని ఏర్పాటు చేసుకోవాలి. సో గోయన్లు అనేది ఒక ప్రత్యేకత ఉందనేది రాష్ట్ర స్థాయిలోనే తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కంటే ముందు మన ఆలోచన ఉంది ఇక్కడ. సో గోయన్లో కూడా ఒక అంటే చిన్న స్థాయి నుంచి కూడా యూట్యూబ్ అంటే రాష్ట్ర స్థాయిలో పెద్ద కూడా కానీ మేము కొత్తగా ఉద్యోగానికి వచ్చినప్పుడు ఇట్లా 10 మంది కూడా కలిసేవాళ్ళు కాదు. మేము వేరే మండలం ఉన్న డిఎస్ రాసిన ఒక 2-3 ఉండేవాళ్ళు, పాఠశాలకి 3 ఉండేవాళ్ళు. వాళ్ళు కానీ మాకు ఫోన్ చేసి మాకు చూపించుకొని ఒక 10 మందిని 10 మంది నిర్ణయించేవాళ్ళు. ఆ విధంగా స్టార్ట్ అయిన గోయన్లలో ఈ రోజున ఒక తిరుగులేని యూనియన్గా మరి ఏ పనికి 60 ప్రత్యేక యూటీఎఫ్ కార్యకర్త నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వసంతాల్లో చదువు పెడుతున్న మండల కేంద్రమైన కోనెగండ్లలో యూటీఎఫ్ యూనియన్ ఏర్పాటు చేసి తాను ఆవిష్కరించడం ఎంతో ఆనందించాము. యూటీఎఫ్ మిత్రులందరికీ 50 సంవత్సరాల సందర్భంగా కేవీపీఎస్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో యూటీఎఫ్ ఉపాధ్యాయ హక్కుల కోసం, ఉపాధ్యాయుల సంరక్షణ కోసం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం, అలాగే సామాజిక అంశాలపైన, మహిళల సామాజిక అభివృద్ధి పైన ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగి వెళ్తున్నది. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడిగా కాకుండా సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన కలిగి పిల్లల్లోని నైతిక విలువలను పెంపొందింపజేస్తూ విద్యాభివృద్ధికి వారికి కావాల్సిన అవసరాలను కూడా అందిస్తున్నటువంటి సంస్థ యూటీఎఫ్ సంఘమని మనం చూస్తూ ఉన్నాం. వారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, మహిళల కోసం వారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఉపాధ్యాయ సమస్యల కోసం సంరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాలు కావచ్చు, వాటన్నిటి పట్ల వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని వారికి కావాల్సిన అవసరాలను కూడా అందిస్తున్నటువంటి సంస్థ యూటీఎఫ్ సంఘమని మనం చూస్తూ ఉన్నాం. వారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, మహిళల కోసం వారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఉపాధ్యాయ సమస్యల కోసం సంరక్షణ కోసం చేస్తున్న ఉద్యమాలు కావచ్చు, వాటన్నిటి పట్ల వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కరుణాకర్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యాయులు. పండుగ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు నమస్కారం సార్. ఈ రోజుకు 50 సంవత్సరాలు జరుపుకుంటున్నాము అంటే కారణం ఏంటంటే ఎంత దమ్మున్న సంఘము మొత్తం ప్రతి ఒక్కరికి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క సంఘానికి తెలిసింది. వన్స్ అపాన్ ఏ టైం లాస్ట్ జరిగినటువంటి గవర్నమెంట్లో ప్రతిపక్షం ఏది ఉంది అంటే ఉన్నటువంటి టీడీపీని కాకుండా యూటీఎఫ్ని చూపించేవారు. చేసిన ప్రతి ఒక్క దానికి యూటీఎఫ్ని ఇది తప్పు, ఇది చేయకూడదు అని ప్రశ్నించేటటువంటి దమ్మున్న సంఘం, గవర్నమెంట్కి ఎదురుగా నిలబడిన సంఘం మన యూటీఎఫ్ సంఘమే. ఈ రోజుకు కొనేళ్లలో ఈ విధంగా ఉంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయులు కాకుండా కార్యకర్తలుగా ఉండి ఇది మా పని, మేము చేయగలం, మేము చేస్తామనేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి కొనేళ్ల మండలం జిల్లాలోని మొదటి స్థానంలో ఉంది సార్. ఇది నా ఒక్క కృషి కాదు, ఏ ఒక్క వ్యక్తికి చెందినదైతే కాదు, అందరికీ కృషి వల్లనే జరిగింది. కాబట్టి ఇలాగనే ముందుకు ఉపాధ్యాయులు పేరుగా వెనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.